రైతు రుణమాఫీపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. సూర్యాపేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే గ్రామాలలో ఇది మీరు చేస్తున్నటువంటి లెక్కే. ఇవాళ మీ గ్రామాలలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులకు చెప్పండి, వాళ్ళ కుటుంబాలకు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం అలా పేదోడికి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ. పంచలేదా? ఈ మాట చెప్పండి. పేదోడికి భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ భూములను కబ్జా పెట్టిన టీఆర్ఎస్ పార్టీ. వాళ్లకు మనకు ఉన్నటువంటి తేడా మీరు చెప్పండి. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 15,000 ఇండ్లు కట్టించినటువంటి బిడ్డ ఇక్కడ ఉండదు. మీరు అక్కడ దామన్న చెప్పినట్టు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎవరు కాదు, నేనే సాక్ష్యం. ఆడ ఎందుకో మార్నింగ్ చదువుతానికి ఆగిన పొరపాటున ఆగితే ఎక్కడి దర్వాజాలు అక్కడ వలిగిపోయినట్టు ఏది ఆత్మకూరు మీకు వెళ్ళిపోతా ఉంది. సూర్యాపేట ఎక్కడెక్కడ వలిగిపోయి అసలు పనికి రాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనే ఎవడన్నా కేసీఆర్ కట్టినటువంటి 1960లో కట్టిన నాగార్జున సాగర్ పోయి చూద్దాం. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఏమైందన్నా మన కట్టింది. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అట్లే ఉంటది. కేసీఆర్ మొదలు పెట్టిన ఏ పనైనా కంతే. ఆఖరికి అలా సింగరేణిలో కూడా లాకులు వేలం వేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ ఆయన పార్టీ పార్లమెంట్ లో నరేంద్ర మోడీకి మద్దతు చేస్తూ చేయలేబట్టి నువ్వు అమ్ముక బుక్కయ్యా మేము మద్దతు చేస్తామని చెప్తే కేసీఆర్ అనుయాయులకు కేసీఆర్ అదేవిధంగా రేపు గ్యారెంటీలో కూడా ప్రత్యేకంగా మన బీద వారికి చాలా ఇల్లు లేని వారికి గతంలో మనం చూసినాం. ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నా డబుల్ బెడ్రూమ్ లేదు. మల్లన్న గారికి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇంకా 4,000 ఇల్లు కట్టిస్తామని చెప్పి 3,500 వరకేమో కట్టించినారు అందాజ. దానిలో చాలా పూర్తి కాలేదు. పూర్తయినాయి కూడా 5 సంవత్సరాలు.